Never ever disappoints. ఎవరు నిరుత్సాహపరచుడండి. Such a great and mighty God we serve. అంత గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం. This is the second promise from the Almighty God. సర్వశక్తి కలిగిన దేవుని దగ్గర నుంచి రెండవ వాగ్దానం. Abraham, అబ్రహాము, just because of your obedience, నీ యొక్క విధేయతను బట్టి I will make thee as a great nation. నేను మిమ్మల్ని గొప్ప జనాంగంగా చేయుదును. Secondly, రెండవదిగా I will bless thee. నేను మిమ్మల్ని ఆశీర్వదించేదును. And blessing number 3. మూడవది, I will make thy name great. నేను నీ నామమును గొప్ప చేయుదును. One day I was traveling by train. ఒక రోజు నేను రైల్లో ప్రయాణం From చేస్తున్నాను. particular place to particular place. ఒక స్థలం నుంచి మరొక స్థలానికి The వెళ్తున్నాను. person who was sitting before me, ఎవరైతే ఒక వ్యక్తి నా ముందు నిలబడుకుని ఉంటున్నాడు, కూర్చుని ఉన్నాడు, and he was asking me like this. ఒక ప్రశ్న అడుగుతున్నాడు. And may I know, sir, where you are from? మీరు ఎక్కడి నుంచి అండి మేము అడగొచ్చా అని అడిగారు. And I said, I am from Anantapur. I said. నేను చెప్పిన నాది అనంతపురం అని Do చెప్పి. you know what was his next question? ఆయన ప్రశ్న ఏంటో తెలుసా? Hello, sir, do you know Raghunath Daniel? మీకు రఘునాథ్ డేల్ గారు తెలుసా అని అడిగారు. He didn't say me at any time, ఆయన నన్ను ఎప్పుడు చూడలేదు, but he knew my name. అయితే నా పేరు తెలుసు ఆయనకి. Many times we used to struggle for our identity. అనేక సార్లు మనము గుర్తింపు కొరకు మనము ఎప్పుడు చింతిస్తూ ఉంటాం. I don't have identity in my family. మరి నా కుటుంబంలో నాకు గుర్తింపు లేదు, No one recognizes me. ఎవరు కూడా నన్ను I గుర్తించారు. don't have identity in the church. సంఘంలో నాకు గుర్తింపు లేదు. Even after finishing the church, when church gets over, ఆరాధన అయిపోయిన తర్వాత I కూడా used to take broom and clean everything. మరి ప్రతిది కూడా నేను తీసుకుని ఉడుస్తూ And ఉంటాను. Saturday cleaning and washing. శనివారాలు మరి క్లీన్ చేస్తూ ఉంటాను. No one could recognize me. ఎవరు నన్ను గుర్తించట్లేదు. I tell you the truth. ఒక సత్యం చెప్పాలనుకుంటున్నాను. Those who are involving the ministry, ఎవరైతే పరిచర్లో పాలు పొంది ఉంటున్నారో, you are doing the unseen ministry. మీరు ఎవరికి కనిపించని పరిచర్య When చేస్తున్నారు. time comes, ఒక సమయం God వస్తుంది, is going to reward you and award you. దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవించబోతున్నాడు. Think about David in the Bible. బైబిల్లో ఉంటున్న దావీదు గురించి He ఆలోచించండి. was the least person among the family. మరి కుటుంబంలో చాలా కనిష్ఠుడండి. He was a little child among the brethren. మరి వారి సహోదరులు అందరిలో చిన్నవాడు. Any family says happen like this only. అన్ని కుటుంబాలు ఈ విధంగా జరుగుతుంది. If parents wants to take suggestion, they will take suggestion from the eldest son, right? మరి తల్లిదండ్రులు ఏదైనా సలహా తీసుకోవాలని ఉంటే ఇంట్లో పెద్ద కుమారుడితో తీసుకుంటారు. Either eldest son or eldest daughter. మరి పెద్ద కుమారుడు గాని పెద్ద కుమార్తె But గాని. small one, they look very pretty. మరి చిన్న వాళ్ళు చాలా అందంగా చక్కగా They కనిపిస్తారు. don't want to take any kind of suggestion from the children. మరి చిన్నవాడితో ఏ విధమైన సలహాలు తీసుకోరు. Oh, in the same manner, David in the family, he was looking so pretty. మరి అదే విధంగా దావీదు కూడా వారి కుటుంబంలో చాలా చిన్నవాడు అండి. But no one wants to take his suggestion. ఎవరు కూడా దావీదు సలహా తీసుకోవడానికి And ఇష్టపడరు. also, moreover, he was a shepherd boy. మరి అంతకన్నా ఎక్కువ ఏంటంటే ఆయన కేవలం గొర్రెల కాపరి. When Goliath came and attacked the Israel country, మరి ఇజ్రాయెల్ ప్రజల్ని గొలియాతు ఎప్పుడైతే వచ్చి మరి యుద్ధం చేయడానికి వచ్చారు, all the Israel people were scared about Goliath. ఇజ్రాయెల్ ప్రజలు గొలియాతును చూసి భయపడి వణికిపోయారు. And when David heard about this thing, ఎప్పుడైతే ఈ విషయాన్ని దావీదు విన్నాడో, and he was moved by the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తి చేత కదిలించబడ్డాడు. he made up his mind to kill Goliath. మరి తన మనసును ఏ విధంగా సిద్ధం చేసుకున్నాడంటే గొలియాతును చంపేయడానికి సిద్ధం And చేసుకున్నాడు. no one agreed with David. అయితే దావీదు యొక్క ఆలోచన ఎవరు ఒప్పుకోలేదు. Hey, you are a small boy, you are a little boy. నువ్వు చాలా చిన్న బాలుడివి, నువ్వు ఊరికేవాడు కాముగా ఉండు. Do you know what David said? దావీదు ఏం చెప్పాడు తెలుసా? When lamb caught by the lions, ఎప్పుడైతే గొర్రెలు సింహము చేత మరి పట్టబడి while I ఉంటున్నాయి, was guarding the sheep, నేను గొర్రెలు కాస్తున్న సమయంలో when lamb caught by the lion, ఎప్పుడైతే సింహము వచ్చి గొర్రెలను పట్టుకుని ఉంటున్నాయో, I tore the lion's mouth. మరి ఆ యొక్క సింహపు నోటిని నేను చింపివేశాను. గొర్రె పిల్ల సింహము నోట్లో ఉంటే దాన్ని చంపడానికి చపాతీ చించినట్లు చించేశాను అన్నాడు. That's the thing. That's what I want to tell. చపాతి చింపినట్టు చింపేశాను. Such a power he has. అంత శక్తి నాకుంది. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమ కలుగునుగా. What is nothing? Goliath is nothing. He is uncircumcised fellow. మరి గొలియాతు అసలు ఏమి కాని వాడు సున్నతి లేనివాడు. Amen. ఆమేన్. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమ కలుగునుగా. Where David was, you tell me? దావీదు ఎక్కడున్నాడు ఒకసారి చెప్పండి. He was nothing. అసలు దావీదు అసలు చాలా సామాన్యుడండి. No identity.
గుర్తింపే లేదు. No recognition. అసలు ఎవరు గుర్తుపట్టరు. Oh, he was just taking care of the sheep. కేవలం ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటున్నాడు. But when time came, అయితే ఒక సమయం వచ్చింది. ఒక సమయం వచ్చింది. he got the recognition. గుర్తింపు రావడం He ప్రారంభమైంది. could kill the Goliath. ఎప్పుడైతే గొలియాతును చంపాడో, He got married with king's daughter. మరి రాజు కుమార్తె చేతనే వివాహం జరిగింది. My Lord, Almighty God, Yahweh, He has decided in the heart that when I born as a Jesus, I must born in the generation of David. మరి సర్వశక్తి కలిగిన దేవుడు ఏం తీర్మానం చేసుకున్నా అంటే, నేను పుడితే దావీదు వంశములోనే పుట్టాలనే తీర్మానం చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. That's our God. అది మన దేవుడు అండి. That's our God. అది మన దేవుడు. This morning you may be thinking that I don't have recognition. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, నాకు గుర్తింపు లేదని అనుకుంటూ ఉండవచ్చు. You may be thinking that I'm good for nothing. నేను దేనికి పనికిరానని అనుకుంటూ ఉండవచ్చు. You may be thinking that I'm all alone. నేను ఒంటరి వ్యక్తిగా ఉన్నాను అనుకుంటూ ఉండవచ్చు. Every day struggling with the battle. ఎప్పుడు యుద్ధంలో నాకు పోరాటమే. But God is seeking for the obedient people. అయితే దేవుడు విధేయత కలిగిన వ్యక్తుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. Today, ఈరోజు if people wants me to the right all over India, just they can write my name and town, it will come and fall here. That's good. Let it come and fall here. భారతదేశం అంతట్లో కూడా ఎవరైనా నాకు ఉత్తరం రాయాలనుకుంటే నా పేరు ఊరు రాస్తే చాలు, మా ఇంటికి వచ్చి ఉత్తరం పడుతుంది. No need to mention the door number. డోర్ నంబర్ కూడా రాయాల్సిన అవసరం లేదు. I am recognized by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నేను గుర్తింపు పొందాను. As long as your life is being recognized by the Holy Spirit, you shall be blessed. మీరు పరిశుద్ధాత్మ చేత గుర్తింపు పొందినప్పుడు మీరు దీవించబడతారు. And I will bless thee. నేను మిమ్మల్ని దీవించెదను. And I make thy name great. మీ నామమును గొప్ప చేయుదును. And thou shalt be a blessing. మీరు ఆశీర్వాదముగా మీరుందురు. You shall be blessed. మీరు దీవించబడుదురు. Thou shalt be a blessing for others. మీరు ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. That's what the psalmist says in Psalm 23 verse 5 and 6. కీర్తనకారు 23వ కీర్తన 5-6 వచనంలో రాయబడి ఉంటున్నది. My cup runneth over. నా గిన్నె నిండి పొర్లుచున్నది. He prepares table before my enemies. మన నా శత్రుల ఎదుట ఆయన నాకు భోజనము సిద్ధపరచును. When cup runneth over, what it means? అయితే గిన్నె నిండి పొర్లుచున్నదంటే దానికి అర్థం ఏంటో తెలుసా అండి? When cup filled with some stuff, you are blessed. మరి ఆ యొక్క గిన్నె అంచు వరకు నిండి ఉంటే మీరు దీవించబడ్డారని అర్థము. So let me tell you this way. ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను. When your cup is filled with some stuff, మీ యొక్క గిన్నె దేని చేత నింపబడి ఉంటే you are blessed. మీరు దీవించబడిన వారు. When your cup runneth over, మరి ఆ యొక్క గిన్నె పొర్లి పారుతూ ఉంటే you shall be great blessing for the nations of the nations of the nations of the nations of the nations. మీరు జనములకు దేశములకు మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారని అర్థము. హల్లెలూయా. The God of Abraham is alive. అబ్రహాము దేవుడు సజీవుడైన వాడు. The God of Isaac, the God of Jacob is alive today. ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నేటికి సజీవుడై ఉంటున్నాడు. Genesis chapter 15 verse 5. ఆదికాండం 10:5. And he brought him forth and said, Look now toward heaven and tell the stars if thou be able to number them. And he said unto him, So shall thy seed be. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. Verse 6, Genesis 15:6.
మరి ఆదికాండం 15:6 వచ్చును. And he believed in the Lord and he counted it to him for righteousness. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. God wants to see, when God has called Abraham, he gave covenant. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నిబంధన ఇచ్చాడు. And secondly, రెండవదిగా, and even God wants to change their names as well. మరి దేవుడు వారి యొక్క పేర్లు కూడా మార్చాలనుకున్నాడు. And before receiving the children, when Lord said, Abraham, I will make thee as a nation, at that time they do not have the children. అబ్రహాము జీవితంలో పిల్లలు పుట్టడానికన్నా ముందే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, నేను మిమ్మల్ని గొప్ప జనాంగా చేయబోతున్నానని. They do not have children at the time when they receive promise of God. మరి వాగ్దానం పొందుకున్నప్పుడు వారి జీవితంలో పిల్లలు లేరండి. They don't have a single child. ఒక్క బాబు గాని పాప గాని లేరు. అరే, కడుపులో ఒక చిన్న కాయ కూడా లేదు కానీ ఇంత జనం చేస్తారంటారేంటి? రైట్? No, they do not have a single child. మరి ఒక్క సంతానం లేదండి వారికి అప్పుడు. But God was calling them and he gave promise in a different way, in different manner. అయితే దేవుడు మరి వ్యత్యాసవంతమైన విధముగా ఒక వాగ్దానం వారికి చేశాడు. God wants to change their names. దేవుడు వారి పేర్లు మార్చాడు. Abraham, you shall be called as Abraham. అబ్రహాము మీరు అబ్రహాముగాను పిలువబడదు. Sarai, you shall be called as a Sarah. షేరాయి మీరు షారాగాను పిలువబడదు. Why God wants to change their names? ఎందుకు దేవుడు వారి పేర్లు మార్చాలనుకుంటున్నాడండి? Because Abraham means only, the simple meaning is king. మరి అబ్రాము అనగా దానికి అర్థము రాజు అని అర్థము. Sarai means it may be like queen. మరి షేరాయి అనగా రాణి అని అర్థము. When God changed their names, ఎప్పుడైతే దేవుడు వారి పేర్లను మార్చాడో, you shall be called as a father of nations. మీరు జనములకు తండ్రిగా నువ్వు పిలువబడతావు. Abraham means father of nations. అబ్రహాము జనములకు తండ్రిగా పిలువబడతాడు. Sarah means mother of nations. షారా అనగా జనములకు తల్లి. Now you can have imagination. మీరు ఊహించుకోండి. ఇప్పుడు they are surrounded, Abraham and Sarah, they are surrounded by the families. మరి అబ్రహాము ఇస్సాకు మరి ఆ కుటుంబాల మధ్యలో ఉన్నారండి. In the age of 100 years, మరి 100 in the సంవత్సరాలు life of Abraham, in the age of 100 years, మరి అబ్రహాము వయసు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు, and Sarah must be 90 years, మరి షేరా జీవితంలో 90 ఏళ్ళు ఉండవచ్చు. they are quite old enough. మరి వాళ్ళు చాలా వృద్ధులై ఉంటున్నారు. Even the Sarah's gynec system could not permit to conceive the children. మరి షేరా యొక్క గర్భము ఇంకా పిల్లలను కనే పరిస్థితిలో లేదండి. She cannot conceive the children because of her age fact. మరి వారి యొక్క వయసును బట్టి వారికి పిల్లలు పుట్టే అవకాశం లేదు. Just the day before they were called with one another, Abraham and Sarai, Abraham and Sarai. మరి ఒక రోజు క్రితమే వారు అబ్రామ్ షేరాయిగా పిలువబడుతున్నారు. When Sarai wants to call her husband, she may be addressing her, my master Abraham. మరి నా యజమాని అబ్రామ్ అని పిలుస్తుంది. And Abraham was addressing his wife, my darling Sarai. నా ప్రియురాల షేరాయి అని పిలుస్తున్నాడు. Right after the next day morning, అయితే మరి మరుసటి రోజు ఉదయాన, as people are hearing, ప్రజలు వింటున్నారు, they were calling in a different way. వారు మరొక విధంగా మాట్లాడుకుంటున్నారు. They were calling their names in a different style. వారి పేర్లను మరొక విధముగా వారు పిలుచుకుంటున్నారు. My master Abraham. నా యజమానుడా అబ్రహాము. Yes, my darling Sarah. నా ప్రియురాల మరి షారా. People may be astonished. ప్రజలు ఆశ్చర్యపోయారు. Though they don't have children, వారికి పిల్లలు లేరు. what kind of language they are using? ఎలాంటి భాష వారు వాడుతున్నారు? The language which was used by Abraham and Sarah, society couldn't understand.
మరి అబ్రహాము షారా వాడిన భాష ఈ సమాజానికి అర్థం కాలేదు. Because they use the language of faith. ఎందుకంటే వారు విశ్వాసపు భాషను వారు That's what the మాట్లాడారు. Bible says. Faith in action is very important. అందుకని దేవుని వాక్యం ఉంది, క్రియారూపకమైన విశ్వాసము ప్రాముఖ్యము. Without works, our faith is dead. అయితే క్రియలేని విశ్వాసం మృతమండి. Abraham and Sarah, they moved by faith with action. మరి అబ్రహాము షారా జీవితంలో క్రియ కలిగిన విశ్వాసంతో కదిలారు. People were mocked at them. మరి ప్రజల జీవాల్ని హేళన They didn't చేశారు. worry about the people. వారు ప్రజల They గురించి didn't worry about society. సమాజం గురించి వారు They didn't worry చింతించలేదు. about what people talk. ప్రజలు ఏం మాట్లాడుతారో వారు They చింతించలేదు. didn't worry about what doctors say. మరి వైద్యులు ఏం చెప్పారు వారు చింతించలేదు. According to medical knowledge. మరి వైద్య జ్ఞానమును బట్టి మనం I don't చూస్తున్నట్లయితే deny the medical knowledge. మరి మెడికల్ యొక్క జ్ఞానాన్ని నేను Praise God for తృణీకరించను. the doctors and praise God for the medical. మరి వైద్యులను బట్టి మరి మెడికల్ సంస్థను బట్టి దేవునికి స్తోత్రం. But when we called as the children of God, ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలుగా మనం it is written పిలువబడతామో, in the book of Isaiah chapter 53 verse 1 and 2. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1-2 వచనంలో రాయబడి There it ఉంటుంది. says, whose report do you believe? మరి ఎవరి వార్తను మీరు నమ్మెదరు? Our answer must be, మన యొక్క సమాధానం ఏ yes, విధంగా I shall ఉండాలి? believe the report of God, what the Bible says. దేవుని యొక్క వాక్యం సెలవుస్తా దేవుని యొక్క వార్తను మాత్రమే నమ్ముతాను. Being a child of God, దేవుని యొక్క బిడ్డగా in order to conceive the children, మరి పిల్లల్ని this పొందుకోవడానికి morning you or your relatives may be going through the barren spirit. ఈ రోజు మీరు గాని మీ యొక్క బంధువులు గాని గొడ్రాలి యొక్క ఆత్మచేత మీరు బాధపడుతూ ఉండవచ్చు. But you must say like this, ఈ విధంగా మీరు I చెప్పాలి, don't want to believe the doctor's report. నేను డాక్టర్స్ యొక్క రిపోర్ట్ నేను నమ్మను. I don't want to believe what people talk about me. ప్రజలు నా గురించి ఏం మాట్లాడుతారో దాన్ని నేను నమ్మను. I don't want to believe what world says. మరి దేవుని యొక్క వాక్ మరి ప్రపంచం ఏం చెప్తుందో నేను I don't నమ్మను. want to believe, I don't want to listen what devil says about me. అపవాది నా గురించి ఏం చెప్తుందో దాన్ని నమ్మను. I want to believe and trust what the word of God says about me. అయితే నా గురించి దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని నేను I నమ్ముతాను. believe the report of God, what the Bible says. దేవుని యొక్క వాక్యం చెప్తున్న ఆయన యొక్క వార్తను మాత్రమే నమ్ముతాను. His report says I'm saved. ఆయన యొక్క వార్త చెప్తుంది నేను His report రక్షించబడ్డాను. says I'm healed. ఆయన యొక్క వార్త చెప్తుంది నేను His report says స్వస్థపరచబడ్డాను. I'm prospered. ఆయన వార్త చెప్తుంది నేను His report says దీవించబడి I'm blessed. ఆయన వార్త చెప్తుంది నేను దీవించబడి Glory to God. దేవుని మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. Blessed be the name of the Lord. దేవుని మహిమ కలుగును గాక. My master Abraham, నా యజమానుడు అబ్రహాము, my darling Sarah, నా ప్రియురాల షారా, before receiving the children, before receiving Isaac, ఇస్సాకును పొందుకోవడానికి ముందు they trust and believe in God. వారు దేవుని మీద విశ్వాసం నిరీక్షణ కలిగి That's what the ఉంటున్నారు. Genesis chapter 15 verse 6 says. అందుకని ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి And ఉంటుంది. Abraham believed in the Lord and he counted into him for righteousness. మరి అబ్రహాము దేవుణ్ణి అది ఆయనకు నీతిగా ఎంచబడెను. Our faith must be in action. మన యొక్క విశ్వాసము క్రియలలో ఉండాలి. Without faith it is impossible to please God. That's what the Bible says in Hebrews chapter 11 verse 6. మరి హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, విశ్వాసం లేనిదే దేవునికి ఇష్టలైనట అసాధ్యమని రాయబడి ఉంటున్నది. And blessed be the name of the Lord. దేవుని నా మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ. God wants to fulfill his promise, Abraham covenant through the Lord Jesus Christ in our life. మరి దేవుడు మన జీవితంలో అబ్రహాము యొక్క నిబంధన యేసు ప్రభు ద్వారా నెరవేర్చాలనుకున్నాడు. Amen. ఆమేన్. Because it is written Hebrews chapter 13 verse 8. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనము. The Lord Jesus Christ yesterday, today and forever is same. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. I know many people know they could not able to receive the blessings of God. They cannot see the promises of God, the fulfillment of promises in their lives. మరి అనేకులు వారి జీవితంలో ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు. వారి జీవితంలో ఇవ్వబడిన వాగ్దానము నెరవేరట్లేదు. Why? What's the reason? కారణం ఏంటి? God is not a partial God. దేవుడు ఎంత మాత్రం God పక్షపాతి is not a respecter of person. ఆయన ఒక వ్యక్తికి సంబంధించిన There వాడు is no కాదు. discrimination in the sight of God. మరి దేవునికి దృష్టిలో ఏ విధమైన విభేదాలు ఉండవండి. I know
because of this, their disobedience only. కేవలం వారి యొక్క అవిధేయతను బట్టి I మాత్రమే. know even Sundays many people they come to the church. నాకు తెలుసు ఆదివారం కూడా అనేక మంది సంఘానికి వస్తున్నారు. And young people they stand outside the church, they will be sitting on the motorbikes and chatting, talking. యవనస్తులు చర్చ్ బయట కూర్చొని మరి మోటార్ బైక్స్ మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. They come to the church sincerely, honestly. మరి రెగ్యులర్ గా క్రమం తప్పకుండా సంఘానికి వస్తే But వస్తున్నారు. they don't want to come inside the church. అయితే చర్చ్ లోపలికి రారండి They వాళ్ళు. come during the prayer time and before giving the benediction. అయితే ప్రార్థన మరి లేకపోతే ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు లోపలికి వస్తారు. It is called only attendance, attending the church. దాన్ని కేవలం ఏమంటారంటే సంఘానికి హాజరవడం అంటారు. I can see some of the people, those who are working in education department, they are here. మరి They can understand the thing better than anyone. మరి విద్యాశాఖలో పనిచేసే వారు ఇక్కడ ఉంటున్నారు, వారికి అర్థమవుతుంది అనుకుంటాను. If any student, if he gets only attendance, will he get pass? ఎవరికైతే కేవలము క్రమం తప్పకుండా హాజరవుతుంటే పాస్ అవుతారా అండి? Unless and until they appear exam, మరి ఎగ్జామ్ రాయకుండా they won't get pass. వాళ్ళు పాస్ అవ్వరు. In order to appear the exam, మీరు ఎగ్జామ్ రాయాలంటే they must listen to the classes. వారు క్లాసులు వినాలి. Bible says దేవుని యొక్క we are వాక్యం not only hearers of the word, మనం వాక్యం వినువారు మాత్రమే but doers of the word of God. అయితే వాక్య ప్రకారం జీవించే In వారు order to see success in our lives, మన జీవితం విజయం చూడాలంటే attendance is only not important. హాజరు అనేది ప్రాముఖ్యం కాదు కానీ Hearing the word of God is important. దేవుని యొక్క వాక్యం వినడం The ప్రాముఖ్యం. Bible says దేవుని యొక్క వాక్యం we are not only hearers of the word, but doers of the word of మన God. వాక్యం వినువారు మాత్రమే కాదు కానీ వాక్య ప్రకారం జీవించే వారమే ఉంటున్నా. Blessed be the name of the దేవుని Lord. నామ మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. Amen. We will continue మనం కొనసాగించుకుందాం coming 4 Sundays. వచ్చే ఆదివారాలలో. Today we meditate on Abrahamic covenant. ఈ రోజు మనం అబ్రహాము యొక్క నిబంధన గురించి మనం ధ్యానం And we are చేస్తున్నాం. going to study about different covenants in the Bible. దేవుని యొక్క వాక్యంలో ఉంటున్న అనేక విధమైన నిబంధనల గురించి మనం చదువుకుందాం. Amen. And new covenant, కొత్త నిబంధన, everlasting covenant, నిత్య నిబంధన, and blood covenant. రక్త నిబంధన. All these things are going to study in coming 4 Sundays. మరి రానైన ఆదివారంలో ఈ నిబంధనలు అన్ని గురించి మనం ధ్యానం Can I చేసుకుందాం. see your hands? Someone of you blessed this morning. ఎంతమంది దీవించబడ్డా మీ చేతులు చూడవచ్చా? Amen. ఆమేన్. If you are blessed, మీరు దీవించబడి clap your hands and glorify Jesus. All the power, glory belongs to Jesus Christ. చప్పట్లు కొడు దేవుని కనపడతాం. సకల మహిమ ఘనత ప్రభావం యేసుకి చెందును గాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, we come before you this. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకతో మీ పాద సంధికి మేము Thank you, Lord, for వస్తున్నాం. speaking to our hearts, Lord, through the word of God by the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తండ్రి వాక్యములో నుండి మీరు మా హృదయములతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.